బాగి అమర్కి కాఫీ చేయడం కోసం అని చెప్పి స్టవ్ మీద పాలు పెడుతుంది. మనోహరి అమర్ని ఇంట్లో చెడు జరుగుతుందని నమ్మించి 6 అస్థికలు త్వరగా గంగలో కలిపేలాగా చేయాలని చెప్పి ప్లాన్ చేస్తూ చెంబ ఏం ప్లాన్ చేసిందా అని చెప్పి చూస్తూ ఉంటుంది. పాలు స్టవ్ మీద పెట్టిన కొద్దిసేపటికే పాలన్నీ కూడా ఎరుపు రంగులోకి మారిపోతాయి. అలా రక్తంలాగా ఎర్రగా పాలు మారిపోవడంతో ఒక్కసారిగా బాగికి భయం వేసి భయంతో కేకలు వేస్తూ ఉంటుంది. గట్టి గట్టిగా బాగి అరుస్తూ ఉండడంతో అరుపులు విని రాథోడ్ అమరిద్దరూ కూడా హాల్లో నుండి పరిగెత్తుకుంటూ కిచెన్లోకి వస్తారు. బాగి కేకలు విని అమర్ ఏమైంది బాగి, ఎందుకు అలా అరుస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బాగి అమర్ని గట్టిగా హగ్ చేసుకొని పాలు పాలు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్ స్టవ్ మీద ఉన్న పాల వైపు చూసేసరికి పాలన్నీ కూడా ఎర్రగా మారిపోతాయి. ఏవండి, పాలు ఎర్రగా రక్తంలాగా మారిపోవడం ఏంటండి అని చెప్పి బాగి అమర్తో అంటూ ఉంటుంది. ఇక అప్పుడే చాటుగా ఉండి మనోహరి ఇదంతా కూడా వింటూ ఉంటుంది. అయితే పాలు ఎర్రగా ఇలా రంగు మారిపోవడం అపశకనం అని అమర్ని నమ్మించాలి. 6 అస్థికలు కలపకపోవడమే ఇదంతా జరుగుతుందని అమర్ని నమ్మిస్తే ఖచ్చితంగా అస్థికలు నదిలో కలుపుతాడు అని చెప్పి మనోహరి అమర్ దగ్గరికి వస్తుంది. ఏమైంది ఏమైంది బాగి, ఎందుకలా కేకలు వేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బాగి స్టవ్ మీద పాలు అని అంటూ ఉంటుంది. ఇక మనోహరి కూడా ఆ పాలను చూసి షాక్ అవుతున్నట్టుగా నటిస్తూ అమర్ ఇలా ఎందుకు జరిగిందో నాకు అర్థమైంది అని అంటూ ఉంటే ఎందుకు జరిగింది మనోహరి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. మనం 6 అస్థికలు ఇప్పటి వరకు నదిలో కలపలేదు కదా, అస్థికలు ఇన్ని రోజులు ఇంట్లో ఉండడం అస్సలు మంచిది కాదు. పైగా 6 ఆత్మ కూడా ఇక్కడే తిరుగుతుందని స్వామీజీ చెప్పారు. తన ఆత్మకు మోక్షం కలగలేదు కదా, దానివల్లే ఇంట్లో ఈ చెడు శకనాలన్నీ కూడా జరుగుతున్నాయి అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక దాంతో బాగి చూడు మనోహరి, 6 అస్థికలు ఇంట్లో ఉండడానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు అని అంటూ ఉంటే అయ్యో బాగి, నేను ఇంత చెప్తున్నా నీకు ఎందుకు అర్థం కావడం లేదో, అస్థికలు నదిలో కలపకపోవడం వల్లే ఇదంతా జరుగుతుంది. ఇది అపశకనం. అమర్ అర్జెంటుగా అస్థికలు నదిలో కలిపేసాయని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక దాంతో అక్క అస్థికలు ఇంట్లో ఉండడం అపశకనం అంటావా అని చెప్పి ఒక్కసారిగా మనోహరి చెంప పగలగొడుతుంది. చూడు మనోహరి, అక్క అస్థికలు ఇంట్లో ఉండడం వల్ల 6 అక్క ఆత్మ వల్ల అందరికీ మంచి జరుగుతుంది, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు అనేది జరగదు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్ అవును మనోహరి, ఇంకొకసారి 6 వల్ల ఇదంతా జరిగిందని అన్నావంటే నేను అస్సలు ఊరుకోను అని చెప్పి అమర్ కూడా మనోహరి మీద మండిపడుతూ ఉంటాడు. రాథోడ్ వెంటనే ఆ పాలను ల్యాబ్కి పంపించు, ఎవరో కావాలని మనల్ని భయపెట్టడానికి ఇదంతా చేస్తున్నారని నాకు అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రాథోడ్ అవును సార్, కావాలని ఇదంతా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది, వాళ్ళు ఎవరైనా సరే ఎట్టి పరిస్థితులను మనం వదిలిపెట్టకూడదు అని చెప్పి ఇప్పుడు వీటిని ల్యాబ్కి పంపిస్తానని రాథోడ్ వాటిని తీసుకొని ల్యాబ్కి వెళ్ళిపోతాడు. బాగి ఎంతగానో భయపడిపోవడంతో అప్పుడు అమర్ బాగి ఒక్కసారి ఇలా రా, కూర్చో, రిలాక్స్గా ఉండు, ఎవరో భయపెట్టడానికి చేసినట్టున్నారు, నువ్వేం బాధపడకు అని చెప్పి బాగీకి అమర్ ధైర్యం చెప్తూ ఉంటాడు. మరోవైపు మనోహరి తన ప్లాన్ ఫ్లాప్ అవ్వడంతో ఆ బాగి నన్ను కొడుతుందా, రోజు రోజుకి ఈ బాగి మరింత రెచ్చిపోతుంది, ఈసారి ఆ చెడేదో దీనికి జరిగేలాగా చెయ్యాలి, అప్పుడు దీనికి బుద్ధొస్తుంది అని చెప్పి మనోహరి అనుకుంటుంది. ఇంతలో రణవీర్ మనోహరికి ఫోన్ చేస్తాడు. మనోహరి, మన ప్లాన్ వర్కౌట్ అయిందా, అమర్ అరుంధతి అస్థికలు ఇంట్లో ఉండడం వల్లే అపశకునాలన్నీ జరుగుతున్నాయని నమ్మేశాడా అని అంటూ ఉంటే అప్పుడు మనోహరి ఏంటి నమ్మేది, బాగి నా చెంప పగలగొట్టింది అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి బాగి నిన్ను కొట్టిందా, ఎందుకని రణవీర్ అంటూ ఉంటాడు. 6 అస్థికలు ఇంట్లో ఉండడం వల్లే చెడు జరుగుతుందని నేను అన్నాను, దాని అక్కను అనేసరికి దానికి పౌరుషం పొడుచుకొచ్చింది, అందుకే నా చెంప అమర్ కళ్ళ ముందే పగలగొట్టింది, అమర్ కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు, దానికే సపోర్ట్ చేశాడు, ఇదంతా నేను తట్టుకోలేకపోతున్నాను, ఈసారి ఆ బాగీని ఏదో ఒకటి చేసి పైకి పంపించేస్తే అప్పుడు దరిద్రం వదిలిపోతుంది అని చెప్పి
మనోహరి ఫోన్ పెట్టేస్తుంది. ఇక దాంతో రణవీర్ ఆ ఆత్మను ఎన్ని విధాలుగా పైకి పంపించేయాలని ప్రయత్నించినా కూడా ఏమీ చేయలేకపోతున్నామని రణవీర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో చెంబ మరొక ప్రయత్నం చేద్దాం రణవీర్, నన్ను బాధ పెట్టిన ఆత్మను ఎట్టి పరిస్థితులను మనశ్శాంతిగా ఉండనివ్వను, దెబ్బ కొట్టే తీరుతాను అని చెప్పి చెంబ అంటూ ఉంటుంది. మరోవైపు అమర్కి అర్జెంటుగా ఫోన్ రావడంతో అమర్ బయటకు వెళ్ళిపోతాడు. అమర్ బయటకు వెళ్తూ రాథోడ్ బాగా అసలే చాలా భయపడిపోయింది, నువ్వు తనకి తోడుగా ఉండు, మధ్యాహ్నం నేను ఫోన్ చేస్తాను, అప్పుడు ఆఫీస్కి వద్దు కానీ అని చెప్పి అమర్ అంటూ ఉంటే అలాగే సార్ అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు అమర్ వెళ్ళిపోగానే చూసావా రాథోడ్, అక్క అస్థికలు ఇంట్లో ఉండడం అపశకునం అని ఆ మనోహరి ఎలా ఆయనకు లేనిపోని అబద్ధాలని కల్పించి చెప్తుందో. మనోహరి కావాలని ఇదంతా చేస్తుంది. అక్క ఇక్కడే ఉందన్న విషయం మనోహరికి ఎప్పటి నుండో తెలుసు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. అరుంధతి మేడం ఎంత మంచివారో చూసావా మిస్సమ్మ, తనను పొట్టన పెట్టుకుంది ఆ మనోహరి అన్న విషయం తెలిసినా కూడా తను ఆత్మగా ఉండి తనకు నీతో మాట్లాడే శక్తి ఉన్నా కూడా ఇప్పటి వరకు ఆ మనోహరి గురించి ఒక్క నిజం కూడా నీ ముందు బయట పెట్టలేదు. అటువంటి అరుంధతి మేడంని పట్టుకొని అపశకునం అని అంటుంది అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటే, అందుకే కదా రాథోడ్ ఆ మనోహరి చెంప పగలగొట్టి బుద్ధి చెప్పాను, ఉదయం నుండి అక్కని ఒక్కసారి కూడా చూడలేదు, అదే నాకు బాధ అనిపిస్తుంది అని చెప్పి బాగి రాథోడ్తో అంటూ ఉంటుంది. ఒక్కసారి లాన్లోకి వెళ్ళి మళ్ళీ చూడు మిస్సమ్మ, మేడం కనిపిస్తారేమో అని రాథోడ్ అంటాడు. బాగి వచ్చి లాన్లోకి చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆరు బాగితో మాట్లాడడం కోసమని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే, అదిగో రాథోడ్ అక్క వచ్చేస్తుంది అని చెప్పి బాగి కూడా అక్క అని పరిగెత్తుకుంటూ ఆరు దగ్గరికి వస్తూ ఉంటుంది. చెల్లి అని ఆరు అంటూ ఉంటే, అక్క నిన్ను మళ్ళీ ఇలా చూడటం చాలా సంతోషంగా ఉందక్క, నువ్వు ఆత్మవని తెలిసిన దగ్గర నుండి ఎప్పుడు నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావునని, ఎక్కడ మళ్ళీ నాకు కనిపించకుండా మాట్లాడకుండా వెళ్ళిపోతావేమోనని చాలా భయపడిపోయాను, ఇప్పుడు మళ్ళీ నిన్ను ఇలా చూస్తున్నందుకు సంతోషంగా ఉంది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆరు, నీకు చెప్పకుండా నేను ఎక్కడికి వెళ్ళను బాగి, నేను ఆత్మ అన్న నిజం తెలిస్తే ఎక్కడ నువ్వు నన్ను చూసి భయపడిపోతావేమో అని అనుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు నాతో ఇలా భయం లేకుండా మాట్లాడుతూ ఉంటే సంతోషంగా ఉందని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. మొదట్లో నువ్వు ఆత్మ అన్న విషయం తెలియగానే నీ గురించి నేను భయపడిపోయానక్క, అందుకు నన్ను క్షమించు. ఒక్క విషయం నాకు అర్థం కాంది ఏంటంటే, అసలు నువ్వు నాకు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నావు అక్క, పిల్లలకు ఆయనకు ఎందుకు కనిపించడం లేదని చెప్పి బాగి అంటూ ఉంటుంది. అదంతా నాకు కూడా తెలియదు బాగి, మొదట్లో నా బాధ ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక నేను చాలా రోజులు ఏడ్చిన రోజులున్నాయి. ఎప్పుడైతే నువ్వు ఇంటికి వచ్చావో అప్పుడు నువ్వు నన్ను చూడగలగడం చూసి నాకు చాలా ఆనందం వేసింది, నాకు కలిగిన బాధైనా సంతోషమైన నీతో చెప్పుకునేదాన్ని, అప్పుడు నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది అని చెప్పి ఆరు బాగీకి చెప్తూ ఉంటే బాగీ కూడా అలా సంతోషంగా ఆరుతో మాట్లాడుతూ ఉంటుంది. రాథోడ్కి కూడా నువ్వు ఇక్కడ ఉన్నావన్న విషయం తెలుసక్క అంటూ రాథోడ్ గురించి కూడా బాగీ ఆరుకి చెప్తూ ఉంటుంది. రాథోడ్ కూడా అక్కడే నిలబడి ఉంటాడు. అందరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా అంజు లాన్లో ఉన్న బాగీ వైపు చూస్తుంది. ఖచ్చితంగా మిస్సమ్మ అమ్మతోనే మాట్లాడుతుంది అని చెప్పి అంజు పరిగెత్తుకుంటూ బాగీ దగ్గరికి వస్తుంది. మిస్సమ్మ మీరిద్దరూ అమ్మతోనే మాట్లాడుతున్నారు కదా అని అంటూ ఉంటే బాగీకి ఏం చెప్పాలో అర్థం కాక కంగారు పడిపోతూ ఉంటుంది. నాకు తెలుసు మిస్సమ్మ, మీరు మా అమ్మతోనే మాట్లాడుతున్నారు. అమ్మ, ఎందుకమ్మా నువ్వు మిస్సమ్మకు మాత్రమే కనిపిస్తున్నావు, నాకు కూడా కనిపించవచ్చు కదా, నాతో కూడా మాట్లాడొచ్చు కదా, ప్లీజ్ అమ్మ అని చెప్పి అంజు కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. అంజు బాధను చూసి ఆరు గుప్తా కూడా ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఇక ఇంతలో అమర్ ఏదో ఇంపార్టెంట్ ఫైల్ మర్చిపోవడంతో ఇంటికి వస్తాడు. ఆయన వచ్చేస్తున్నారు అని చెప్పి సరే తర్వాత మాట్లాడదాం బాయ్ చెల్లి అంటూ ఆరు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే అమర్ కారులో అక్కడికి వస్తాడు. అందరూ బయట ఉండడం చూసి ఏంటి ఇక్కడేం చేస్తున్నారు అని అంటూ ఉంటే అప్పుడు అంజు బాధగా, డాడ్ చూడండి డాడ్,
మిస్ అమ్మ అమ్మతో మాట్లాడుతుంది, నన్ను కూడా మాట్లాడించమంటే తను మాట్లాడించడం లేదు. అమ్మ కేవలం మిస్ అమ్మకు మాత్రమే ఎందుకు కనిపించాలి, నాకెందుకు కనిపించడం లేదు అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్, ఏంటి బాగి ఇదంతా, అంజు చెప్పేది నిజమా, నువ్వు ఆరుతో మాట్లాడుతున్నావా అని అంటూ ఉంటే అప్పుడు బాగి కంగారు పడిపోతూ ఉంటుంది. నిజం చెప్పు బాగి, గతంలో కూడా నువ్వు ఇలాగే లాన్లో ఒక్కదానివే మాట్లాడుతూ ఉన్నావని చెప్పి పిల్లలు, రాతడు వీళ్ళందరూ కూడా నాతో చెప్పారు. ఇప్పటికైనా నిజం చెప్పు, నిజంగా నువ్వు ఆరుతో మాట్లాడుతున్నావా అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇక దాంతో పక్కనే ఉన్న రాతడు, అవును సార్, అరుంధతి మేడం మిస్సమ్మకు కనిపిస్తున్నారు. ప్రతిరోజు కూడా అరుంధతి మేడంతో మిస్సమ్మ మాట్లాడుతూనే ఉంది, మిస్సమ్మకు కనిపిస్తూనే ఉంది. మనకెవరికి దక్కని అదృష్టం మిస్సమ్మకు దక్కింది సార్ అని చెప్పి రాతోడు కన్నీళ్ళు పెట్టుకుంటూ అమర్కి చెబుతూ ఉంటాడు. ఇక దాంతో అవునండి అంటూ బాగి కూడా అమర్కి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో అయితే నా ఆరు ఇక్కడే ఉందా, నీతో మాట్లాడుతుందా అని చెప్పి అమర్ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఆరు నాకు కూడా ఒకసారి కనిపించారు అని చెప్పి అమర్ ఎమోషనల్ అవుతూ ఉంటే, సార్ మీరు ఇలా బాధపడతారని మిస్ అమ్మ ఇప్పటి వరకు మీతో ఈ విషయం చెప్పలేదు అని రాతడు అంటూ ఉంటాడు. ఇకప్పుడు బాగి కన్నీళ్ళు పెట్టుకుంటూ, ఏవండి నాకు ఒక విషయం అర్థం కావడం లేదు, ఎవరికి కనిపించని అక్క ఏ సంబంధం లేని నాకు ఎలా కనిపిస్తుందండి, మీకు పిల్లలకు ఎందుకు కనిపించడం లేదు అని చెప్పి ఆ ఒక్క ప్రశ్న నన్ను వెంటాడుతుంది అని బాగి అంటూ ఉంటే, సంబంధం లేదని ఎవరన్నారు బాగి, నీకు ఆరుకి సంబంధం ఉంది అని అమర్ అంటూ ఉంటాడు. ఏంట సంబంధం అని చెప్పి బాగి అడుగుతూ ఉంటుంది. దాంతో అప్పుడే ఇంటికి వచ్చిన రామ్మూర్తి, అరుంధతి నీకు అక్క అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో మామయ్య గారు అని అమర్ అంటూ ఉంటే, బాబు ఇప్పటికైనా నన్ను నిజం చెప్పనివ్వండి బాబు అని రామ్మూర్తి, అమ్మ బాగి ఇన్ని రోజులు నా గుండెల్లోనే దాచుకున్న నిజాన్ని ఇప్పుడు నీతో చెప్తున్నాను, మీరు మాట్లాడుకున్నదంతా కూడా నేను విన్నాను. అరుంధతి నీకు మాత్రమే ఎందుకు కనిపిస్తుందనే కదా నువ్వు ఆలోచిస్తున్నావు, ఎందుకంటే మీ ఇద్దరిది రక్త సంబంధం కాబట్టి. చిన్నప్పుడు మనకి దూరమైన మీ అక్క మరెవరో కాదమ్మా అరుంధతిని అని చెప్పి రామ్మూర్తి అనడంతో బాగి ఒక్కసారిగా కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.